దావీదు గురించి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. దావీదు అనే భక్తుడు తెలియని వారు ఎవరు ఉండరు. క్రైస్తవులకు దావీదు పరిచయమైన వ్యక్తే. ఎందుకంటే తను రాసిన కీర్తనలు అలాంటివి. దావీదు స్థితిని కూడా మనం ఒకసారి గమనించగలిగితే, ఎన్నిక లేని వ్యక్తి అని దావీదు గురించి కొన్ని చోట్ల రాయబడి ఉంది. దావీదే చెప్తారు, అల్పుడను ఎన్నిక లేని వాడినైనా నన్ను. సౌలు పరిస్థితి వేరు, కానీ సౌలు కొంచెం భాగ్యవంతుడే. దావీదు అలా కాదు. గొర్రెలు కాచుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు దేవుడు. ప్రియులారా, దావీదు జీవితం మనకు చాలా ఇన్స్పిరేషన్, మాదిరి. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నాడు, అసలు తండ్రి దృష్టిలో లెక్కలో కూడా లేడు ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి జీవితంలో ఒక్కరోజునే ఆశీర్వాదం రాలేదు, కానీ దేవుడు ఒక గొప్ప స్థితిలోనే పెట్టారు దావీదును. తన వంశములో నుంచే సొలొమోను రావడం, ఒక పెద్ద మందిరాన్ని కట్టడం, తర్వాత చాలామంది అలాగే దావీదు వంశములోనే మనం ఆరాధిస్తున్న యేసయ్య జన్మించడం. దావీదు చరిత్ర నేను చెప్పాను కదా, మనకి చాలా ఇన్స్పిరేషన్. దావీదు గురించి నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న ఒక మాట ఏమిటంటే, దావీదు జీవితంలోనే ఎందుకు ఇలా? ఏం దావీదులాగా ప్రపంచంలో చాలామంది లేరా? దావీదులాగా గొర్రెలు కాచుకుంటున్న వాళ్ళు లేరా? దావీదులాగా వెలివేయబడ్డవారు లేరా? దావీదులాగా ఎన్నిక లేని వారు లేరా? మరి దావీదుకే ఎందుకు? అసలు నేను చదివిన మాట ఏమిటి, నన్ను ఆలోచింపజేసిన మాట ఏమిటో ఇప్పుడు మీరు చదువుతారు. 21వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో ఇది దావీదు రాసిన కీర్తన. 21వ కీర్తన 2వ వాక్యమును చదివినప్పుడు, చేయుచున్నావు అతని పెదవుల్లో నుంచి ఏ ప్రార్థన వచ్చినా నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు గురించి అతని పెదవుల్లో ఏ ప్రార్థన వచ్చినా దాన్ని దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి, అందరు నోరు తెరిచి. మానక ఎందుకు? ఇది నన్ను ఆలోచింపజేసిన మాట. ఇది నేను ప్రార్థన చేస్తున్నాను, నా సంఘం ప్రార్థన చేస్తుంది, రేయింబగలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. మరి వారి ప్రార్థనలు అంగీకరించబడడం లేదు, కానీ దావీదు ప్రార్థనను దేవుడు మానక అంగీకరించుచున్నారు. ఎందుకు? దావీదు గురించి పలుమార్లు బైబిల్లో రాయబడిన మాట. అతని ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నారు. మనం ఏం దావీదు లాంటి వారం కాదా? మరి మన ప్రార్థన ఎందుకు అంగీకరించడం లేదు?
మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావడం లేదు? మనం ప్రార్థన చేస్తున్నాం, వాక్యం అంటుంది అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు. ఎందుకు? దావీదు గురించి నేను కొన్ని మాటలు చదివాను. 55వ కీర్తన 17వ వాక్యములో ఒకటి ఉంటుంది. 55వ కీర్తన 17వ వాక్యంలో నేను ధ్యానించుచు మర్ర పెట్టుకుంటాను. చూడు ఎంత చక్కగా చెప్తున్నారు. 3 పూట్ల నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు నా ప్రార్థన చెప్పండి చెప్పండి ఏం చేస్తున్నారు? ఆలకించి అంగీకరించుచున్నారు. నిజమే అయ్యా దావీదు గారు, నువ్వు 3 పూట్ల ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడుతుందని చెప్తున్నావు. మరి మా వాళ్ళు 30 సార్లు చేస్తారు రోజుకి. దావీదు కన్నా ప్రార్థనా పరులు ఉన్నారు ఈ సంఘంలో. దావీదన్న ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేస్తాం. మనం అలా కాదు. ప్రార్థన కూర్చున్నామంటే 8 గంటలు 10 గంటలైనా ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు. మరి మన ప్రార్థన ఎందుకు అంగీకరించబడడం లేదు? దావీదు ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించడానికి, దావీదు ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరించడానికి కారణం ఏమై ఉన్నది? గమనించాలి. కొంతమంది గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను, చూడను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యమును గమనించండి. చాపినప్పుడును కప్పుకొందును. ఎంత ప్రార్థన చేసినా, అయ్యా ఇప్పటికి 2 రోజులు అవుతుంది, నీళ్లు మాత్రమే తాగుతున్నాను, ఏమి తినకుండా ప్రార్థన చేస్తున్నాను, నేను వినను. నిలువు మోకాళ్ళ మీద నుంచి దిగలేదయ్యా, గంట అవుతుంది ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నేను వినను. అదే కదా, మీరు ఎంత మొర్ర పెట్టినను నేను వినను, మీరెంత చేతులు చాపినను నేను చూడను. ఇదేంటి? ఉదయం చేస్తున్నాడు, సాయంకాలం చేస్తున్నాడు, మధ్యాహ్నం చేస్తున్నాడు. అసలు అతని పెదవులో నుంచి ఏ మాట వచ్చినా వెంటనే దేవుడు ఏం చేస్తున్నారు? ఆలకిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. వెంటనే తన ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎవరైనా, నేను ఒక ప్రార్థన చేశానండి, ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందంటే నెక్స్ట్ ఇంకొక ప్రార్థన చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దావీదు కూడా అదే. అతను ప్రార్థన చేస్తాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మరలా ప్రార్థన చేస్తాడు, మరలా దేవుడు ఆలకిస్తాడు. అసలు ప్రార్థనకి జవాబు రాకపోవడం అనేది దావీదు జీవితంలో లేదు. వాక్యం అదే అంటది, అతని పెదవుల నుండి వచ్చు ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు అంటారు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నా దేవునికి నేను ప్రార్థన చేయుదును, నా ప్రార్థన ఆయన ఆలకించును. ఎంత ప్రేమండి దావీదు అంటే దేవునికి. ప్రార్థన కాదు ఇక్కడ, ప్రార్థన కాదు,
వ్యక్తి ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన కాదు, ఆ వ్యక్తి బిహేవియర్ ముఖ్యం. ప్రార్థన ఏముంది? 450 మంది బయలు ప్రవక్తలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రార్థన చేశారా? ఉదయం నుంచి కొట్టుకుంటున్నారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు, శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. మరి వారు ప్రార్థన చేశారు, ఏలియా ప్రార్థన చేశారు. నేను ప్రార్థన చేసిన వెంటనే నా కార్యం జరుగుతుంది అని అనుకో మాకు. యెషయా గ్రంథంలో మీరు చదివారు, మీరు ఎంత ప్రార్థన చేసినను నేను వినను. ఏమయ్యా, మీరు దావీదు లాంటి వారు కాదు. ఒకటే చెప్తాడు దేవుడు, మీరు దావీదు లాంటి వారు కాదు. నీవు దావీదు లాంటి వ్యక్తివైతే, గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీవు దావీదు లాంటి స్వభావం కలిగిన వ్యక్తివైతే నీ ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తారు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తారు. నీ ఒక దావీదు వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు ఒక దావీదులాగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తున్నా ఆలకిస్తారంటే ఎలా ఆలకిస్తాడు? అలా ఆలకించేవాడైతే ప్రవక్తతో చెప్పడు కదా, వారు చేతులు చాపినా నేను చూడను, వారు మొర్రపెట్టినా నేను వినను. ఒక దావీదు లాంటి వ్యక్తి అవసరం. నీ ప్రార్థన అంగీకరించబడాలంటే నీవే ఒక దావీదులాగా మారాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నీ ఒక దావీదుగా రావాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నువ్వు ఒక దావీదు వలె మార్పు చెందాలి. అప్పుడు నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తారు. ఆమేన్ అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఒక దావీదులాగా ఉన్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. వాక్యం వినేటప్పుడు 30 గంటల ప్రార్థన అంటారు. ఎందుకు? ఆ ప్రార్థన వినడం సావడం. ఇంకొంతమంది 40 రోజుల ప్రార్థనలో ఏం ఉండదు అక్కడ. ఆ 40 రోజుల తర్వాత ఎవడి గాయాన్ని వాడే కట్టుకోవాలి, ఎవడి ఇంజక్షన్ వాడే పొడుచుకోవాలి. మరలా వచ్చే సంవత్సరం 40 రోజుల వరకు మాకు శ్రమలని కనిపెడుతూనే ఉండాలి. ఎందుకు? నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరించాలంటే నీ ఒక దావీదులాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నేను ఒక దావీదునైతే అనుకోండి, ఈరోజు మీరొక దావీదు లాంటి వ్యక్తులైతే తప్పనిసరిగా మీ ప్రార్థన దేవుడు చెప్పండి మానక అంగీకరిస్తారు. విశ్వసించిన వారందరూ మీ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దావీదు ప్రార్థన ఎందుకు మానక దేవుడు అంగీకరించారు? 3 విషయాలు చెప్తాను. దేవుడు కూడా నువ్వు ఒక దావీదులాగా ఉండాలని కోరుకుంటున్నావు. ఎందుకు దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించారు? రీజన్ ఏంటి? ఈరోజు మనం దావీదుని ఇన్స్పైర్ చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, అసలు దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించడానికి దావీదే ఎందుకు?
గమనించండి జాగ్రత్తగా. 17వ కీర్తన మొదటి వాక్యమును జాగ్రత్తగా మీరు చదివితే, ఇది దావీదు రాసిన కీర్తనే. అక్కడ ఒక అనుభవాన్ని చెప్తారు. 17వ కీర్తన మొదటి వాక్యం. ఎస్, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. గమనించాలి, దావీదు ప్రార్థన ఆలకించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి. అది కపటమైన పెదవుల నుంచి వచ్చున్నది కాదు. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదులో కపటము లేదు. దేవా, నా ప్రార్థన ఆలకించు, ఎందుకంటే నా పెదవుల్లో ఏ కపటము లేదు. ఏ కపటము నాలో లేదు. నీ ప్రార్థన ఆయన మానక అంగీకరించాలంటే నీ ఒక దావీదులాగా ఉండాలి. అంటే ఎలా? దావీదులో కపటము లేనట్లు నీలో కూడా కపటం ఉండకూడదు. ప్రైజలో తన ప్రార్థన కపటమైన పెదవుల నుంచి వచ్చినదైతే కాదు. మరి మీ ప్రార్థన ఏ పెదవుల నుంచి వస్తుందో నాకు తెలియదు. దావీదైతే ఇలాంటి వాడు కాదు. తనలో కపటము లేదు. గుర్తుపెట్టుకోండి, కపటము లేదు. అసలు కపటం అంటే ఏంటి? కపటమో అనుకుంటాం. అసలు కపటం అంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. కపటం అంటే హృదయములో దురాలోచన పెట్టుకొని పైకి మాత్రం మంచివారి వలె, భక్తి కలిగిన వారి వలె జీవిస్తుంటారే, వారు కపటము కలిగిన వారు. హృదయంలోనేమో చెప్పండి, హృదయంలోనేమో దురాలోచనలు, పనికిమాలిన ఆలోచనలు. హృదయంలోనేమో ఇవి పెట్టుకొని హృదయంలో అలా స్టోర్ చేసి పెట్టుకుంటాం. పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె, మంచి వారి వలె హృదయంలో ఉంటుంది. హృదయంలో దురాలోచనలు ఉంటాయి. దావీదైతే ఇలాంటి వాడు కాదు ప్రియులారా. మరి నీవెలాంటి వాడు? మనసులోనేమో రకరకాలైన దురాలోచనలు ఉంటాయి. పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె, మంచివారి వలె పెట్టుకో. ఇంకొంచెం తిను అని మంచిగా ప్రేమ ఉన్నట్లు పెడుతుంటారా? వాడు వెళ్ళిన తర్వాత ఇంత తిన్నాడే. ఇదే కపటం అంటే అర్థం. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. ఇంకా హృదయంలోనే దురాలోచన, పైకేమో భక్తి కలిగిన వారి వలె. దావీదు హృదయములో అదే చెప్తారు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, ఎందుకంటే అది కపటమైన పెదవుల నుంచి వచ్చినదైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీవు ఒక దావీదులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో కూడా ఏ కపటం ఉండకూడదు. ఏ కపటము చూడకూడదు దేవుడు. ఎవరి ప్రార్థన ఆలకించేది? ఎవరు దావీదులాగా ఉంటారో. దావీదు అదే అంటారు, నా హృదయములో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించు. ఎందుకు ఆలకించాలరా దావీదు నీ ప్రార్థన? నేనంటే, దేవా, నా పెదవుల్లో నుంచి
చెప్పండి, నా పెదవుల్లో నుంచి, కపటమైన పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన కాదు ఇది. నేను కపటంని కాదు, నేను కపటమైన వ్యక్తిని కాదు, హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి మోసం చేసే వ్యక్తిని కాదు. నీవు ఒక దావీదులాగా ఉండాలి అని ఈరోజు ఈ సందేశాన్ని వినుచున్న నీతో దేవుడు కోరుకుంటున్నారు. నేను ఒక దావీదులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 24వ కీర్తన 4వ వాక్యంలో దేవుడు ఆశీర్వదించే వ్యక్తి గురించి అక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ అది కపటమైన బుద్ధి నీలో ఉండక. ఎవరైతే ఈ కపటమైన బుద్ధి లేకుండా ఉంటారో, చదవండి కంటిన్యూగా, వాడు మాత్రమే యెహోవా వలన ఆశీర్వాదము నొందుతాడు. కపటము లేనివాడే. మన జీవితాలంతా కపటమే. హృదయంలో దాగి ఉన్న ఈ కపటం దావీదులో లేదు. ఎందుకు లేదని నేను చెప్తున్నానంటే దానికి ఒక మాట కూడా చెప్తాను. లేదు, కపటం లేదు దావీదులో. ఒకడున్నాడు, ఒక అధిపతి దగ్గర ఒకడున్నాడు, వాడి పేరు బర్ర యేసో ఏదో ఒక యేసు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చూడండి, ఒకడు ఉంటాడు, ఒక అధిపతి దగ్గర ఉంటాడు, కానీ వాడిదంతా కపటమైన బుద్ధే. ఏ యేసయ్య? బర్ర యేసు అట. చదువు 13వ అధ్యాయం 6వ వాక్యం నుంచి. బర్ర యేసు అనేవాడు ఒకడున్నాడు. దైవ సేవకులు వాక్యం చెప్తుంటే అర్థమవుతుందా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వాక్యం. దైవజనులు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నుంచి వారిని తొలగించడానికి వారి మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు ఒక అధిపతి మైండ్. సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద వీడు ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి తొలగింపవలెనని ఒక కపటమైన బుద్ధి కలిగిన వాడు ఉన్నారు. కొంతమంది ఉంటారు కపటమైన బుద్ధి కలిగిన వాడు. దైవజనులు ఇంత త్యాగం చేసుకొని ఇంత ప్రయాసపడి వాక్యం చెప్తుంటే కొంతమంది ఆసక్తిగా వింటారో, ఆ విన్న వారిని కూడా జడగొట్టే గాడి వాళ్ళు ఉంటారు. వీడదే. పౌలుకు కోపం వచ్చి చూసి వాడిని ఏమన్నాడు తెలుసా? సమస్త కపటముతో నిండిన అపవాది కుమారుడా, నీ కళ్ళు 2 గుడ్డి అయిపోతాయని చెప్పాడు. ఎంతకాలం రా నీ కపట బుద్ధి? నా దావీదు ప్రార్థన దేవుడు ఆలకించారంటే దావీదు చెప్తారు, నా పెదవుల కపటమైనవి కాదు. దావీదులో కపటం లేదు. ఎలా చెప్తారు పాస్టర్ గారు మీరు అనొచ్చు. ఎంత కపటము లేనివాడంటే మీకు ఒక మాట చెప్తాను చూడండి. 17వ కీర్తనలోనికి రండి. ఇందాకలు మీరు చదివారే 17వ కీర్తన 3వ వాక్యములో, అది రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా హృదయమును నీవు పరిశీలించావు, నన్ను టెస్ట్ చేశావు. ఎంత చక్కటి మాట అండి. నాలో నీకు ఏ దురాలోచన కనబడలేదు. పగటి వేళ అందరూ పరిశుద్ధులుగానే ఉంటారు. రాత్రి అయితే చాలు
అర్థమైందా? కొంచెం ఆత్మీయంగా ఆలోచించండి. చీకటి పడితే చాలు, చీకటి సంబంధమైన కార్యాలు. ఆరాధనకు వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధంగానే ఉంటారు. దావీదు దగ్గరికి దేవుడు రాత్రి వేళ వెళ్ళినట్లు రేపటి నుంచి రేపు వారమంతా మీ కొంపలకు రావాలి దేవుడు. అప్పుడు చెప్పండి ఈ మాట, రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి. చదవండి ఆ మాట మరొకసారి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయం నువ్వు టెస్ట్ చేశావు. పంపిస్తున్నాను ఈరోజు దేవుడిని, మిమ్మల్ని పరిశోధించడానికి దేవుడు వస్తున్నాడు. ఎంతమంది దేవుడిని ఆహ్వానిస్తున్నారు? చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిజంగా అవునా? అవునా? వెల్కమ్ జీసస్ అని రాయండి గేటు ముందు. పంపిస్తున్నాను. దావీదు దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడు అంటారు. ఎందుకు కపటం లేదని చెప్తున్నాడు దావీదు అంటే, నువ్వు నన్ను టెస్ట్ చేసావు, నువ్వు నన్ను పరిశోధించావు, రాత్రి సమయంలో నా దగ్గరకు వచ్చావు, నా యందు నీకు ఏ దోషము. ఎంత మాట అది! నీలో ఏ కపటమైన ఉంటే నీ ప్రార్థన దేవుడు ఎలా ఆలకిస్తారు? నీ ప్రార్థనకు దేవుడు ఎలా జవాబిస్తారు? నీ ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తారు? అందుకే దావీదు అంటాడు, నా ప్రార్థన ఆలకించడానికి కారణం నా పెదవుల్లో కపటమైన, నా పెదవుల గుండా కపటమైనది వచ్చున్నది కాదు, నాలో ఏ కపటం లేదు. ఈ వర్తమానం వినుచున్న ఈరోజు మీరందరూ దావీదు వలె ఉందురుగాక. చెప్పండి ఆమె. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దావీదు వలె ఉండటం అంటే చెప్పండి ఎలా? దావీదులో ఏ కపటం లేదు. అలా మనలో కూడా ఏ కపటము లేకుండా ఉంటే నీ ప్రార్థన దేవుడు చెప్పండి మానక అంగీకరిస్తారు. ఈ వర్తమానం ఈరోజు మీ జీవితాల్లో క్రియ జరిగించబోతుంది. ఈరోజే మీ ప్రార్థనలు అంగీకరించబడబోతున్నాయి. ఈరోజే మీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. దేవుణ్ణి అడగండి, దేవా నన్ను పరిశోధించు, దేవా నన్ను పరిశీలించు, నాలో ఏ కపటం ఉండకూడదు. హృదయంలో దురాలోచనలు పెట్టుకొని, హృదయంలో గారడీలన్నీ పెట్టుకొని పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె ఎలా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు? అన్నయ్య 4 వారాల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, ఈ కార్యమే జరగట్లా. 4 కాదమ్మా, 40 వారాలు జరిగినా నీ హృదయంలో కపటం ఉన్నంత కాలం నీ ప్రార్థన ఆయన చెప్పండి వినడు. దావీదు వలె నీ ఉందువుగాక. ఆమేన్ చెప్ప. ఈరోజు సందేశానికి నేను రాసుకుంది ఏంటంటే, దావీదు వలె నేనుందునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఎలా ఉన్నారు చెప్పండి. దావీదు ఎలా ఉన్నారు చెప్పండి. ఎలా ఉన్నారు? దావీదు ఎలా ఉన్నారు? కపటం లేకుండా ఉన్నారు. మీరు కూడా అలా కపటం లేకుండా ఉండాలి. రెండోది చెప్తాను, ఒక మాట చూడండి. 34వ కీర్తన, ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. నా ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం 34వ కీర్తన 6వ వాక్యములో అంటారు చూడండి, ఈ దీనుడు మొర్రపెట్టగా ఎందుకు ఆలకించడు? నువ్వు దీనుడవైతే ఎందుకు నీ ప్రార్థన అంగీకరించడు? నీవు దీనుడవైతే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు కాబట్టే దేవుడు తన ప్రార్థన అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ఎదుట ఒక వ్యక్తి ఎప్పుడు దీనుడవుతాడో అప్పుడే నీ మనవులన్నిటిని దేవుడు ఆలకిస్తాడు. ఆమె. మరి దేవుని ఎదుట నువ్వు ఎలా ఉన్నావు?
దీనత్వం కలిగి ఉన్నావా? దావీదు వలె నేను ఉండాలి అని అనుకోండి. దావీదు ఎలా ఉన్నారు? కపటము లేనివాడిగా ఉన్నారు. దావీదు ఎలా ఉన్నారు? దీనుడిగా ఉన్నారు. దీనత్వం, ఒక తగ్గింపు జీవితం, విధేయత. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యములో మనం పలుమార్లు ఈ మాట చదివే ఉంటాం. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలో దేవుడు అక్కడ చెప్తారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వారి ప్రార్థన. ఎవరి ప్రార్థన? తగ్గింపగలిగిన వారి ప్రార్థన. తగ్గింపగలిగిన వారి ప్రార్థన. అర్థమవుతుందా? ఎవరి ప్రార్థన అంగీకరిస్తారు? తగ్గింపగలిగిన వారి ప్రార్థన. ఈ దీనుడు మొర్ర పెట్టగా నువ్వెందుకు ఆలకించవు? ఆయన ఆ ప్రార్థన తప్పనిసరిగా ఆలకిస్తాడు. ఎందుకంటే నేను దీనత్వం కలిగిన వాడు, నేను తగ్గింపగలిగిన వాడు. తమ్మును తాము తగ్గించుకున్నారు గనుక వారి ప్రార్థన నేను మానక అంగీకరిస్తాను. కొంతమందికి ఏదన్నా అవసరం ఉందంటే ఎంత తగ్గించుకుంటారో. అబ్బో, వాళ్ళ తగ్గింపు అసలు చూడలేము. మనకి వాళ్ళని పెట్టి డైరెక్ట్గా ఒక షార్ట్ ఫిలిం తీయవచ్చు. దెబ్బకి యూట్యూబ్లో పెడితే మంచి వ్యూస్ వస్తాయి. ఏదైనా అవసరం ఉందంటే ఆ అవసరం తీరిన తర్వాత వాడిని అసలు పట్టుకోలేము. అస్సలు పట్టుకోలేము. మామూలుగా రెచ్చిపోడు అసలు. వాడేవాడా, ఆఫ్టర్ ఆల్ వీడేవాడా, నాకు నేనే, నా సినిమాకి నేనే హీరోని, వాడేవాడా. ఏదైనా అవసరం ఉందంటే చాలు, కుక్కలాంటి నేను, పిల్లిలాంటి నేను, ఇంకేంటి జంతువులు, ఇంకేంటి చెప్పండి, కప్పలాంటి నేను. అవసరం లేదంటే చూడాలి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి ఏదన్నా అవసరం ఉందంటే, మమ్మీ అబ్బా నువ్వెంత కష్టపడ్డావు, నువ్వెంత ప్రేమించావు. అలా కాదు, అవసరం ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ దేవుని ఎదుట తగ్గింపు కలిగి ఉండాలి. దావీదు తగ్గింపు కలిగిన వాడని నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మాట చెప్తాను దావీదు గురించి. చూడండి, ఆ మాట బాగుంటుంది. 22వ కీర్తన 6వ వాక్యం. మరి ఎవరివి? జంతువా? దయ్యానివా? లేకపోతే ఎవరివి? అక్కడ ఒక మాట అంటారు, దావీదు ఎవరు? నేను పురుగును. అసలు ఎంత మాట అది! నేను పురుగును. ఇదే తగ్గింపు. ఇప్పుడు పురుగులుగా ఎవరు పిలుచుకుంటారు? అంతా నరులే. ఈ రోజుల్లో మనం నరులమే కానీ పురుగులము కాదు. కానీ దావీదు అంటాడు, నేను నరుడను కాదు, నేను ఎవరిని? పురుగును. ఇదే తగ్గింపు జీవితం. ఏ గర్వము లేదు దావీదులు అని అనటానికి ఒక్క మాట చాలు. నేను అభాగ్యుడను, నేను అల్పుడను, నేను ఒక పురుగును. అందుకే దావీదు ప్రార్థన దేవుడు వింటున్నారు. ఏ మాత్రం దావీదులో గర్వము లేదు. ఇప్పుడు మనం పురుగులుగా ఎక్కడ ఉంటున్నాం? ప్రతి చోట పదవులు, పెత్తనాలు, గొప్పలు, అధికారాలు, ఇప్పుడు అన్నీ పురుగులాగా మనం ఎక్కడ ఉంటున్నాం?
ఆ సంఘంలో పదవి ఇవ్వలేదని ఇంకొక సంఘం, ఇంకో సంఘంలో పదవి ఇవ్వలేదని ఇంకొక సంఘం. నువ్వు నరుడవే, పురుగు కాదు. నరుడైతేనే అన్నీ పట్టించుకుంటాడు. నాకెంత వేశారు, వాడికి ఎంత పెట్టారు, నాకెంత ఉంచారు, వీళ్ళకి ఎంత ఉంచారు. పురుగులైతే అయ్యేం పడలేదు, నాకెందుకులే బాబు పురుగు లాంటి వ్యక్తిని నేను. దావీదు చూడండి, నేను నరుడిని కాదు, నేను పురుగును. ఈ కడవరి దినాలలో దావీదులో ఉన్న ఈ దీనత్వం మనలో కలుగునుగాక. ఆమేన్. దావీదు వలె నేనుండాలి అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు వలె నీవు దీనత్వాన్ని కలిగి ఉండాలి. తగ్గింపు ఉందా? నీ సంఘంలో తగ్గింపు ఉందా? నీ సేవకుని ఎదుట తగ్గించుకుంటున్నావా? నీ సేవకుని ఎదుట లోబడుతున్నావా? మనకు ప్రతి చోట అధికారం కావాలి, పదవులు కావాలి, అన్నీ. ఏమంటారు దావీదు? ఏమంటాడు? నేను నరుణ్ణి కాదు, నేను పురుగును నేను. ఈ రోజున మనకు అన్నీ మనల్ని ఘనపరిచేవే కావాలి. ఎందుకు అంత ఘనత? నాకు అర్థం కాదు. ఎందుకు నిన్ను నీవే ఘనపరుచుకుంటున్నావు? ఎందుకు? నువ్వు ఒక అల్పుడిగా ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తారు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు, దేవుడు నిన్ను గొప్ప చేస్తారు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. నేను ఒక మాట చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఎందుకో దీన్ని చదువుతున్నప్పుడు కొంచెం నాకు క్రొత్తగా అనిపించింది ఈ మాట. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వాక్యంలో, నిజముగా యాకోబు పురుగు లాంటి వ్యక్తేనా అనిపించింది నాకు. ఇంకొక మాట ఉంటుంది చూడండి, స్వల్ప జనమగు, తల్లపైకి లేపండి బైబిల్ తెలిసిన వారికి. ఇశ్రాయేలీలు నిజంగా స్వల్ప జనమేనా? కాదుగా. మరి ఎందుకన్నాడు ఆ మాట? ఇశ్రాయేలు స్వల్ప జనమా? అసలు ఇశ్రాయేలీలను చూసి ఫరోకే వణుకు పుట్టింది. ఒక సమయంలో వాళ్ళు కలిసి ఉంటే జనాభా విస్తరిస్తున్నారని అసలు నాన్ స్టాప్గా రాత్రి పగలు వర్క్ చేపించాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటే జనాభా పెరుగుతుందని పురుషులను ఒకవైపు, స్త్రీలను ఒకవైపు. మరి ఇశ్రాయేలు స్వల్ప జనమేనా? కాదు. ఈ రెండు మాటలు అక్కడ ఎందుకు వాడారంటే, ప్రవక్త వారి తగ్గింపును మనకు చూపెడుతున్నాయి. యాకోబును బహుగా ఆశీర్వదించడానికి కారణం, యబ్బోకు రేవు దగ్గర రాత్రి ఒక పురుగులాగా మారిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టి యబ్బోకు రేవు దగ్గరికి ఒంటరిగా ఒక పురుగులాగా మిగిలిపోయాడు. ఇశ్రాయేలు స్వల్ప జనం అంటే వారి తగ్గింపు జీవితమే. ఈ రోజున మనము కూడా ఏ మాత్రం మనలో గర్వం ఉండకూడదు. ఆమేనని చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. ఏ మాత్రం మనలో గర్వము, అహంకారం యేసు నామములో కొట్టివేయబడునుగాక. దావీదు వలె నేనుండాలి అంటే, దావీదు ఎలా ఉన్నాడు? దీనుడై. ఏమంటారు? ఈ దీనుడు మొర్రపెట్టగా నీవు వాని ప్రార్థన ఆలకించావు. దీనుడై. ఈరోజు నీవు ఒక దావీదు వలె ఉందువుగాక. దావీదులాగా ఉండడం అంటే చెప్పండి. దావీదు మొదటిగా ఎలా ఉన్నారు? దావీదులో ఏ కపటం లేదు. రెండవదిగా దావీదులో ఏ గర్వం లేదు. మీరు ఇలా చదువుకోండి, దావీదులో ఏ కపటం లేదు, నాలో కూడా ఏం ఉండకూడదు. దావీదులో ఏ గర్వం లేదు. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, దావీదులో ఏ పాపము లేదు. 66వ కీర్తన,
66వ కీర్తన 18, 19 వాక్యాలు. 66వ కీర్తన 18వ వాక్యం, 19వ వాక్యం చదువుతారు చూడండి. నా హృదయములో, ఈ కీర్తన రాసింది ఎవరో ఇప్పటి వరకు ఏ చరిత్రకారునికి తెలియదు, కానీ కొంచెం దావీదును పోల్చి మనం చదువుకుందాం. నా హృదయములో పాపం ఉంటే దేవుడు నా మనవి ఎలా వింటారు? తర్వాత ఏమంటారు? నిశ్చయముగా దేవుడు ఎందుకు అంగీకరించాడంటే నాలో ఏ పాపము లేదు. దావీదులో ఏ పాపము లేదు. మన హృదయములో పాపముపై మనస్సు పెడితే దేవుడు మన ప్రార్థన వినడు కదా. ఇక్కడ పాపము లేదు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, దావీదు పాపం చేశాడు కానీ ఆ పాపమును దాచుకోలేదు. అర్థమైందా? పాపం చేశాడు దావీదు కానీ దాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కనుకనే ఈ మాట చెప్తున్నాడు. 32వ కీర్తన 5వ వాక్యంలో ఉంటుంది చూడండి. దావీదు చెప్పిన మాట 32వ కీర్తన 5వ వాక్యం. కప్పుకోలేదు, ఒప్పుకున్నాను. మరి నా ప్రార్థన నువ్వు అందుకే కదా అంగీకరిస్తుంది. అందుకే నేను మీతో చెప్పాలనుకున్న మాట, దావీదులో పాపం లేదు. ఉంది కదండి పాస్టర్ గారు అంటే, ఆ పాపమును దేవుని ఎదుట ఎప్పుడో, చెప్పండి, ఎప్పుడో ఒప్పుకున్నారు. ఇంకొకటి చెప్పనా? మన హృదయంలో ఏదైనా చెడు ఉందనుకోండి, మన హృదయంలో ఏదైనా పాపం ఉందనుకోండి, నీ పాపమే నీ ప్రార్థన దేవుణ్ణి విననివ్వకుండా అడ్డుకుంటుంది, నువ్వు కాదు. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో అంతే కప్పుకొని ఒప్పుకోకుండా నీ పాపాన్ని ఉంచుకున్నావు అనుకో, అడ్డుపడేది ఎవరో కాదు. నీ ప్రార్థన దేవుణ్ణి విననివ్వకుండా అడ్డుపడేది ఎవరో కాదు. నువ్వు ఏ పాపాన్నైతే కప్పుకుంటున్నావో ఒప్పుకోకుండా, ఆ పాపమే నీ ప్రార్థన దేవుని వద్దకు చేరనివ్వకుండా అడ్డుపడేది. దావీదుకు తెలుసు, అందుకే తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు పరిహరించాడు. నిర్దోషమైనది గనుకనే తన ప్రార్థన దేవుడు అంగీకరించారు. చెప్పండి ఆమేన్. నీ ప్రార్థన అంగీకరించడం లేదంటే చర్చి కరెక్ట్గా లేదనుకో మాకు. నీ ప్రార్థన అంగీకరించడం లేదంటే సేవకుడు కరెక్ట్గా లేడని అనుకో మాకు. నీ ప్రార్థన అంగీకరించడం లేదంటే ఇక్కడ విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్ళడం అని కాదు. నీ ప్రార్థన అంగీకరించడం లేదంటే నీకు నీ హృదయములో దాగి ఉన్న పాపం నీ ప్రార్థన దేవుని వద్దకు చేరనివ్వకుండా ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. అందుకే దావీదు, నా పాపమును దేవుని ఎదుట నేను ఒప్పుకొంటిని, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించారు. ప్రైజ్ ది లార్డ్. పాపాత్ములమే, కానీ మన పాపాన్ని కప్పిపుచ్చుకోకూడదు. పాపం చేస్తారా? ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం, ఇంకొకరి మీద నిందలు మోపటం, ఇంకొకరి మీద నిందలు మోపటం. ఒప్పుకో. నీ తల్లి ఎదుట ఒప్పుకోవడానికి సిగ్గైతే దేవుని ఎదుట ఒప్పుకో. సేవకుని ఎదుట ఒప్పుకోవడానికి నీకు బలం సరిపోకపోతే మోకరించి దేవుని ఎదుట ఒప్పుకో. దావీదులాగా మనం ఉండాలి కదా, కానీ మనం ఉండలేము. దావీదు నాతాను ఎదుటే ఒప్పుకున్నాడు, నిజమే నేనే ఆ పాపిని. దావీదు, ఆ ప్రవక్తకు తెలుసు దావీదే పాపని, కానీ వీడు ఒప్పుకుంటాడా లేదా? దావీదు అలా లేట్ చేయాల. కనుకనే అంటాడు, నేను ఒప్పుకున్నాను గనుకనే నా
మనవిని దేవుడు ఆలకించాడు. దేవుని ప్రియులారా, ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు కదా. మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు కదా. మరి ఎందుకని మన ప్రార్థన అంగీకరించబడలేదు? నీ ప్రార్థన అడ్డుకుంటుంది నీ పాపమే. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయంలో 10వ వాక్యం చూడండి. గనుక అంగీకరించడు, చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. 12వ వాక్యం, ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ఎందుకు? 10వ వాక్యంలో ఉంటారు, వారు అడ్డము లేకుండా పాపం చేస్తున్నారు. అడ్డము నీ పాపమే. ప్రియమైన సంగమా, నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి అడ్డుపడుతుంది ఎవరో కాదు, నీ పాపమే. యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది. వారికి బాగా అలవాటు, యుద్ధానికి వెళ్ళే ముందు అందరూ ప్రార్థన చేసుకొని దేవుని యొద్ద విచారణ చేసి, దేవుణ్ణి ఎంక్వైరీ చేసి, దేవుణ్ణి సలహా అడిగి వెళ్తారు. పాత నిబంధన పరిశుద్ధులందరికీ చాలా మంచి అలవాటు. యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని యొద్ద విచారణ చేసి, ఒక ప్రవక్తను సంప్రదించి, ప్రవక్తను ఆశ్రయించి ప్రార్థన చేసి మేము పోదుమా అని అడిగి వెళ్తారు. యుద్ధానికి బయలుదేరుతున్నారు. వీరందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. దేవుడు ఏమీ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. ప్రార్థనకి జవాబు రాలా. గుర్తుపెట్టుకోండి, మన ప్రార్థన అంగీకరించడం లేదంటే అడ్డుపడేది ఎవరు? ఇప్పుడు వరకు ఏమి విన్నారు? అది చెప్పండి. ఇప్పుడు వరకు ఏమి విన్నారు? పాపం. నీ పాపమే నీ ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకుంటుందని తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న సౌలు ఆ ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఎక్కడెవరన్నా సోది చెప్పే మాంత్రికులు, కర్ణపిశాచములు కలిగిన వారు ఎవరైనా ఉంటారా వెతకండి అని పంపాడు. ప్రార్థనకి జవాబు రావడం లేదంటే మొట్టమొదట మనం ఏమనుకోవాలి? నాలో ఏదో ఒక పాపం నా ప్రార్థనకు జవాబు రానివ్వకుండా అడ్డుకుంటుంది. దీన్ని ఒప్పుకోవాలి. ఒక అభిషేకించబడిన వ్యక్తి అసలు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో చూడండి. వేవేల మంది ప్రవక్తల మధ్యలో ఎక్కడో సామాన్లో దాక్కున్న వాడిని తీసుకొచ్చి అభిషేకించారు. అభిషేకం పొందిన వ్యక్తి ఒక ముసలాం దగ్గర కూర్చొని మారువేషం ధరించుకొని కూర్చొని ఆమె చేత జాతకం చెప్పించుకుంటున్నాడు. వాడు అక్కడే చచ్చినట్టు దేవుని దృష్టిలో. ఆ బ్రతికెందుకు? ఇంకా వాక్యం అదే అంటుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా వాళ్ళు అలా చెప్పారు, నేనైతే సావు అంట. ఎందుకు ఆ బ్రతుకు? ముసుగు వేసుకొని, మారు వేషం వేసుకొని ఒక ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. పాపం ఆమె భయపడుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు సౌలు గారు తన రాజ్యంలో ఇలాంటివేవి ఉండకూడదని తరిమాడు. తరిమితే పాపం ఆమె ఏదో ఒక ఊర్లో చిన్న గ్రామంలో బ్రతుకుతుంది, ఎవరికి తెలియకుండా. మళ్ళీ సౌలుకి తెలిస్తే చంపేస్తాడేమని. ఈమెకు తెలియని సంగతి ఏంటంటే మారువేషంలో ఆమె ఎదుట కూర్చుంది ఎవరు? ఆడే. అప్పుడు ఎగిరినోడే.
అప్పుడు ప్రవక్తలతో కలిసి సౌలు ప్రవక్తలతో, వాక్యం ఉందిరా బాబు, సౌలు ప్రవక్తలతో కలిసి స్తుతించుచుండెను. మరి అలాంటోడు ఇప్పుడు ఏంట్రా ఎక్కడ కూర్చున్నాడు? వాడి పాపం గుర్తుపెట్టుకోండి, వాడి పాపమే వాడిని అక్కడ కూర్చోబెట్టింది. దేవుడు వదిలిపెట్టడు. నీ పాపమే. ఆ పాపాన్ని ఎప్పుడో నీవు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ వరకు తీసుకొని వచ్చేది కాదు. ఆమెతో అంటారు, నీ కొరకు ఎవరిని పిలవాలి అంటే, ఈడు ఇంకొకరి పేరు చెప్పొద్దు, ఇంకొకరి పేరు చెప్పకుండా వీడికి బాగా ఫేమస్ అయిన పాస్టర్. ఎందుకంటే సౌలు బ్రతుకు దినములన్నిట బాగా ఫేమస్ అయిన పాస్టర్ ఒకళ్ళు. ఎవరో? సమూయేలు. నా కొరకు సమూయేలును పిలుస్తారా అని అడిగాడు, ఏమి ఎరగని నంగలాగా. సమూయేలు అనేసరికి ఒక డౌట్ వచ్చింది, అమ్మ నా ఎదుటున్నది ఎవరు? ఎందుకంటే సమూయేలును పిలవమనేది ఎవరు ఆ రాజ్యంలో? చెప్పండి. సమూయేలును పిలవమనేది సౌలు తప్ప ఇంకెవ్వరు సమూయేలు జోలికి వెళ్ళరు. అప్పుడు ఆమెకు భయం వచ్చి గడగడ ఉనికిపోతుంది. అయ్యా, నువ్వు సౌలువే కదా, నిన్ను ఈ స్థితిలో నేను చూడలేదే. నువ్వేంటి ఒకప్పుడు ప్రవక్తల సమూహంలో పరవశించి ఎగిరిన వ్యక్తి ఈ అన్యుల మధ్యలో, విగ్రహాల మధ్యలో ఇక్కడ కూర్చున్నావేంటి? సౌలు అనుకుంటున్నా, ఆ పాపమే నన్ను ఇక్కడ కూర్చోబెట్టిందిలేమ్మా, సరే ఏం కాదులే, నిన్ను చంపలేగా నేను, నా కొరకు ఒక్కసారి సమూయేలును పిలిపించింది. సమూయేలును పిలిపించిందా? సమూయేలు రావడం ఒకటే మాట చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు నీ ప్రార్థన దేవుడు వినలేదో తెలుసా? అమాలేకుల విషయములో దేవుని ఆజ్ఞను నీవు అతిక్రమించావు. అదే నీ దృష్టిలో, అదే దేవుని దృష్టిలో పాపం. అదేంటయ్యా, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం అయిపోయింది కదా, అయిపోయిందని నువ్వు అనుకున్నావు, నువ్వు ఒప్పుకోలా. 20 సంవత్సరాలు నీ హృదయంలో ఆ పాపాన్ని పెట్టుకొని మోస్తూనే ఉన్నా. వాక్యం ఏమంటుంది? ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, ఈ పాపాన్ని నువ్వు ఒప్పుకోలా. ఏదైతే దేవుడు చేయొద్దన్నారో, ఏదైతే అమాలేకులు తెచ్చుకోవద్దన్నారో, అమాలేకుల విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞను నీవు లోబడక, అందుకే ఈరోజు నీ ప్రార్థన అంగీకరించబడాల. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం, 28వ అధ్యాయం 6వ వాక్యం, 28వ అధ్యాయం 18వ వాక్యం చదివితే సమూయేలు చెప్తారు, చేయగా 18వ వాక్యం చదువు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. అది అమాలేకుల విషయములో కోపానికి గురయ్యావు. ఆజ్ఞ అతిక్రమమే, ఇదే పాపం. ఈ పాపమే అడ్డుకుంది సౌలును. ఈ పాపమే సౌలును అడ్డుకుంది. నా ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, పాపాన్ని ఒప్పుకోండి. పాపాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారి మనవులే అంగీకరించబడతాయి, వారి మనవులే ఆలకించబడతాయి, వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తారు. పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకొని ఎన్ని సంవత్సరాలైనా ఉన్నావంటే రేపు ఆ పాపమే నిన్ను అక్కడ కూర్చోబెట్టింది. ఒక అభిషేకించబడిన వ్యక్తి అక్కడ కూర్చోటానికి తన పాపమే. జాగ్రత్త, పాపాన్ని ఒప్పుకో. దావీదు పాపాన్ని ఒప్పుకున్నారు. దావీదులో ఏ పాపము లేదు, దావీదులో ఏ గర్వము లేదు, దావీదులో ఏ కపటం లేదు. నేను దావీదు వలె ఉందునుగాక, మీరు దావీదు వలె ఉందురుగాక.
అలా దావీదు వలె ఉంటే నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తారు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.